ఈ పర్టిక్యులర్ క్వరీ చేసేటప్పుడు మనకి ఇంకొంచెం కొన్ని ఆపరేటర్స్ ఉంటాయి, రైట్? ఆల్, ఫైండ్, తర్వాత ఆల్ ఒకటి, ఎలిమెంట్ మ్యాచ్ ఒకటి మనం చూసాం కదా. అలాగే లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇలాంటివన్నీ కూడా. సో ఇలాంటి వాటితో పాటు ఇంకా మనకి కొన్ని ఆపరేటర్స్ ఉంటాయి. ఆ ఆపరేటర్స్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఎలిమెంట్ మ్యాచ్కి అయితే వెళ్ళినాము. అరే, ఆపరేటర్స్ కనపడతలేవు ఇక్కడ. క్వెరీ అండ్ ప్రొజెక్షన్ ఆపరేటర్స్. ఎస్. సో దీంట్లో మనము కంపారిజన్ ఆపరేటర్స్కి వచ్చేసరికి ఈక్వల్, గ్రేటర్ దాన్, ఈక్వల్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఎస్, ఇన్. ఈ మాట గురించి నేను ఇక్కడ వచ్చాను. ఇన్ ఆపరేటర్ సెలెక్ట్స్ ద డాక్యుమెంట్స్ where the value of the field equals in any value in the specified array. సో మనం ఇచ్చిన అరేలో ఏ వాల్యూ తోటి మనకి మ్యాచ్ అయినా సరే ఆ పర్టికులర్ డాక్యుమెంట్ని ఇచ్చేసాయి అని అర్థం. అంటే ఇప్పుడు ఒకసారి దీనికి కాంటెంపరీ కూడా ఆలోచించాలి మనం. కాంటెంపరీ అంటే ఒకసారి చూద్దాం. మన డాక్యుమెంట్ ఎక్కడుంది? మన యూనికార్న్స్ డాక్యుమెంట్ ఉంది, యూనికార్న్స్ కలెక్షన్ ఉంది కదా. యూనికార్న్స్ కలెక్షన్ ఒకసారి తీసుకుందాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మనకి యూనికార్న్ కలెక్షన్ ఉంది కదా. ఈ కలెక్షన్ గుర్తుండే ఉంటుంది. ఈ కలెక్షన్ని మనం క్వరీ చేద్దాం. db డాట్ యూనికార్న్స్ డాట్ ఫైండ్ ఆఫ్. దీంట్లో ఆబ్జెక్ట్లో మనము యూనికార్న్స్లో ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం? లవ్స్ అనేది ఉంది కదా. ఈ లవ్స్ గురించి, లవ్స్ అనే అరేలో ఉన్న వాల్యూస్ గురించి ఆలోచిద్దాం. లవ్స్ యాపిల్ అని అంటే యాపిల్ లైక్ చేసేవన్నీ మనకి ఇక్కడికి వస్తున్నాయి. అయితే ఇప్పటికీ ఇంకా మనము దాన్ని సెట్ చేయలేదు, రైట్? ఏమైంది అని అంటే ఇక్కడ చూడండి, ఫైనల్గా ఇక్కడ ఇక స్పేస్ వచ్చింది మీకు. ఇక్కడ ఈ స్పేస్ రావడం వల్ల స్పేస్ క్యారెక్టర్ అని వచ్చింది. ఇక్కడ లవ్స్ కోలన్ అని ఇవ్వగానే దీనికి స్పేస్ యాడ్ అవ్వలేదు. ఇక్కడ లవ్స్కి స్పేస్ యాడ్ అవ్వలేదు, ఇక్కడ కూడా యాడ్ అవ్వలేదు. అందుకనే లవ్స్ యాపిల్ క్యారెట్ ఇది వచ్చేసినట్టుంది. అక్కడ కూడా స్పేస్ యాడ్ అయ్యింది. అయితే ఇక్కడ ఎలాగో స్పేస్ యాడ్ అయింది, ఇక్కడ స్పేస్ యాడ్ అవుతుంది. సో ఈ స్పేసెస్ వల్ల మనకు వచ్చిన ప్రాబ్లం అనమాట. ఒకసారి
మనం కంపాస్కి వెళ్ళి చూద్దాం. కంపాస్లో ఒకసారి యూనికార్న్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఈ స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ని తీసేద్దాం. సో ఇప్పుడు మీరు చూస్తే క్యారెట్, అట్లాగే ఇక్కడ క్యారెట్ ఓకే, ఇక్కడ ఓకే, ఇక్కడ ఓకే, ఇక్కడ చూడు యాపిల్ ఉంది. బట్ దానికంటే ముందు ఒక స్పేస్ వచ్చి వచ్చింది, దానివల్లనే మొన్న మనకి ఇబ్బంది జరిగింది. రైట్. సో ఇక్కడ కూడా ఒక స్పేస్ ఉంది. నేను డైరెక్ట్గా మోడిఫికేషన్ ఎట్లా చేస్తున్నా, కంపాస్ యూస్ చేసి చేసేస్తున్నా. మీరు మోడిఫికేషన్స్ చేయాలి అని అంటే కొంచెం కష్టపడాలి. ఇట్లా మనము డేటాబేస్లో నుంచి క్వెరీస్ ద్వారా మోడిఫికేషన్ చేయడమే అలవాటు చేసుకోవాలి మనం, ఇట్లా కాదు. ఇక్కడ యాపిల్ షుగర్ రిలే ఎందుకు వస్తుంది మనకి ఇక్కడ అవుట్పుట్లో అంటే, దట్ ఈస్ ద రీజన్. ఇక్కడ యాపిల్ డైరెక్ట్గా ఉంది కాబట్టి వస్తుంది, అంటే వితౌట్ స్పేస్, స్టార్టింగ్లో స్పేస్ లేదు కాబట్టి. ఇక్కడ చూద్దాం. ఇదిగో. సో మనం జాగ్రత్తగా అప్డేట్ చేయాలి వీటిని. రైట్. మొత్తానికైతే మనకి ఈ డేటా కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తా చూడండి. యాపిల్ అని అంటే యూ గాట్ ఆల్ ద డాక్యుమెంట్స్, అన్ని డాక్యుమెంట్స్లో ఏ డాక్యుమెంట్లో యాపిల్ ఉన్నా సరే మనకి ఆ యాపిల్ మనకి ఇప్పుడు లిస్ట్ అయింది, ఇంతకు ముందు వరకు లిస్ట్ కాలేదు. రైట్, దట్ వాజ్ ద మిస్టేక్. ఇప్పుడు ఇది కాదు పాయింట్. ఇప్పుడు లవ్స్ కోలన్ అని చెప్పి ఇక్కడ నేను ఒక అరే ఇచ్చుకున్నాను అనుకోండి. సపోజ్ ఇలా ఇచ్చాను అనుకో, యాపిల్ అండ్ వాటర్ మెలన్ అని ఇచ్చాను అనుకోండి. మీరేం అర్థం చేసుకోవచ్చు, యాపిల్ ఉన్నా వాటర్ మెలన్ ఉన్నా రెండిట్లో ఏదున్నా మనకు అవుట్పుట్గా రావాలి అని మీరు అనుకోవచ్చు. కానీ యాక్చువల్గా అలాగ జరగదన్నమాట. ఇక్కడ ఏం జరిగింది, యాపిల్ అండ్ వాటర్ మెలన్ రెండు ఉన్న డాక్యుమెంట్స్ మాత్రమే అక్కడ మనకి ప్రింట్ అయినాయి. సో అట్లా కాకుండా యాపిల్ అన్నా ఉన్నా లేదా వాటర్ మెలన్ ఉన్నా సరే రెండిట్లో ఏదో ఏ ఒక్కటి ఉన్నా సరే ప్రింట్ చేయండి అని అంటే అప్పుడు మనము ఈ ఆపరేటర్ వాడదాం. $in, సారీ. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ చాలా వచ్చినాయి. ఇన్ అప్లై చేయడం వల్ల యాపిల్ వచ్చింది. సోల్నార్ ఎందుకు వచ్చింది, ఇక్కడ యాపిల్ ఉంది కాబట్టి. రెలీ ఆఫ్ కోర్స్ యాపిల్ ఉంది కాబట్టి, లీ యాపిల్ ఉంది కాబట్టి, పైలట్ యాపిల్ ఉంది కాబట్టి, డంక్స్ వాటర్ మెలన్ ఉంది కాబట్టి. సో రెండు కలిపి ఉండడం కాదు, ఈ రెండిట్లో ఏదో ఒక్కటి ఉన్నా సరే మ్యాచ్ చేసుకుని వచ్చేస్తుంది ఇక్కడ, ఇజంట్ ఇట్? అట్లా. సో మీరు ఈ రకంగా మనం అప్లై చేసుకున్నాం. ఆర్ అనేది దొరకకపోవచ్చు, ఆర్ అనేది ఫీల్డ్స్ని మధ్యలో పెట్టడానికి. ఇట్లా మనం అరేలో ఉన్న స్ట్రింగ్స్ని మనకి ఆర్ అప్లై చేయాలి అని అనుకున్నప్పుడు ఇన్ యూస్ చేయండి. సో ఇక్కడ ఏది, వాట్ ఈస్ దట్, వెర్ ఈస్ ద డాక్యుమెంటేషన్, ఇదిగోండి. ఇన్ ఒక్కసారి మళ్ళీ చదువుకోండి. ద ఇన్ ఆపరేటర్ సెలెక్ట్స్ ద డాక్యుమెంట్స్ వేర్ ద వాల్యూ ఆఫ్ ఎ ఫీల్డ్ ఈక్వల్స్ ఎనీ వాల్యూ ఇన్ స్పెసిఫైడ్. రైట్.
ఇక్కడ ఒక చిన్న మీ కెరియర్కి ఉపయోగపడేది నేను ఒక్కటి చెప్తాను, కొద్దిగా జాగ్రత్తగా వినుకోండి. కొంతమంది అంటే ఏమో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎట్లా చదువుతున్నారంటే, చదవడం అనేది ఎట్లా చదువుతున్నారంటే ఎగ్జామ్లో రాయడానికి చదివినట్టు చదువుతున్నారు, అది అయిపోయింది అక్కడికి. వాళ్ళైతే ఎందుకు పనికిరారు, అది వేరే విషయం. రెండో చదువు ఎట్లుందనంటే ఇదేంటో కొంత అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వినేసి వెళ్ళిపోవడం అనమాట. ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఏదో ఒకటి మనకు కొద్దిగా తెలిస్తే చాలు అన్నట్టు వెళ్ళిపోతున్నారు. ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఇలాగ క్వశ్చన్ అడిగితే మనం ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలి, ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలి అనేది మనము చెప్పట్లేదు మనకి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్ అడిగితే ఏం ఆన్సర్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు తప్ప దాంట్లో ఉండే డెప్త్ గురించి కానీ లేకపోతే దాంట్లో ఉండే మీనింగ్ గురించి కానీ ఆలోచించట్లేదు. ఎప్పుడైతే దాని గురించి ఆలోచిస్తామో మనము బెటర్గా రాయగలుగుతాం. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నాను అని అంటే అరే యాక్చువల్గా ఆగస్ట్కి రిక్వైర్మెంట్లో ఇవన్నీ ఉన్నాయి, దట్స్ ఓకే. దీంట్లో చూడలేదా? సరే, ఇక్కడ చూడండి ఒకసారి. అరకుల్ ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, అరకుల్ క్లౌడ్ హెచ్సిఎం, అరకుల్ క్లౌడ్ హెచ్సిఎం, అరకుల్ క్లౌడ్ ఫంక్షన్స్, అరకుల్ ఫ్యూజన్, అరకుల్ టెక్ క్లౌడ్, అరకుల్ కన్సల్టెంట్ మేనేజ్మెంట్. కెన్ యూ సీ దిస్? నేను ఇట్లా ఓన్లీ మోంగోడిబి మీద కూడా 4-5 పొజిషన్స్ చూపిస్తా. ఓన్లీ మోంగోడిబి అప్లికేషన్ మేనేజ్మెంట్. దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏంటి అని అంటే ఈ ఫైనెస్ట్గా ఫైండ్ అవుట్ చేయకపోవడం. 99.9% ఫుల్ స్టాక్ డెవలపర్స్కి 2 ఇష్యూస్ ఉంటాయి. ఒకటి డేటాబేస్ ఇష్యూ, 2 సిఎస్ఎస్ ఇష్యూ. ఈ 2 ఇష్యూస్ లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతాయి. నేను ఒక 15 ఇయర్స్ తర్వాత వరకు చూస్తున్నా. 15 ఇయర్స్ తర్వాత కూడా చాలామంది ఈ రెండిట్లో వీక్గానే కనపడుతున్నారు. సో దట్ దే ఆర్ అనేబుల్ టు బికమ్ ఫుల్ స్టాక్ డెవలపర్స్. ఎయిదర్ వాళ్ళు బ్యాక్ ఎండ్ డెవలపర్స్ కన్నా మిగిలిపోతున్నారు, లేదా ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కన్నా మిగిలిపోతున్నారు. కానీ రెండింటికి అన్నీ కలిపి ఫుల్ స్టాక్ డెవలపర్గా కావాలి అని అంటే మాత్రం దే ఆర్ అనేబుల్ టు పికప్. ద ఓన్లీ రీజన్ ఈజ్ పూర్తిగా అవగాహన చేసుకోకుండా. నిన్న నేను అలాంటి 2-3 ఇష్యూస్ని అడ్రస్ చేసిన. ఒకటి ఎనీ, 2 ఈఎల్ఎం మ్యాచ్, ఎలిమెంట్ మ్యాచ్, 3 ఇప్పుడు ఇన్ గురించి కూడా నేను ఇప్పుడు క్లియర్గా చెప్పిన, ఇన్ ఏం చేస్తుంది అనేది. సో ఇట్లా నేర్చుకున్న 10-15 అయినా సరే పూర్తిగా డీటెయిల్డ్గా నేర్చుకోండి. దాని డిఫరెన్స్ కూడా పర్టిక్యులర్గా నేర్చుకోండి. అండ్ అది పదే వింటూ ఉండండి. అంతేగాని ఇది తీసేసి అది పెడదాం, అది తీసేసి ఇది పెడదాం, ఇది తీసేసి అది పెడదాం, అది తీసేసి ఇది పెడదాం, ఈ జంపులోనే నువ్వు ఎన్ని రోజులు ఈ జంపులోనే ఉంటున్నా సరే నువ్వు అట్లాగే ఉంటావు. ఇంకా నీకు ఒక క్లారిటీ, ఫుల్ఫిల్మెంట్ అనేది రాదు. కొద్దిగా చూసుకొని చదువుకోండి అంతే. సో దిస్ ఈజ్ ఇన్ ఆపరేటర్, రైట్? ఇంకా ఏదన్నా దిస్ ఈజ్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, లాజికల్ ఆపరేటర్స్ అండ్ ఆర్, నార్. ఓకే, ఇది ఒకసారి చూడండి. ఎగ్జిస్ట్స్, ఇది మనం చెప్పాల్సిందే. The exist operator matches documents that contain or do not contain
specific field including documents where the field value is null. ఇక్కడ ఏం లేదు అసలు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఒకసారి మీరు దీన్ని చూడండి. ఈ మన యూనికార్న్స్ డేటాని చూడండి. ఇక్కడ హార్నీలో వ్యాంపైర్స్ ఉన్నాయి. వ్యాంపైర్స్ 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 వ్యాంపైర్స్. మన నీముకి వ్యాంపైర్స్ లేవు. సో ఎవరికి వ్యాంపైర్స్ ఉన్నాయి వాళ్ళే నాకు కావాలని మనం డిస్ప్లే చేసుకోవాలనుకోండి, ఎగ్జిస్ట్స్ అని అప్లై చేయాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు రైట్ ఇట్ లైక్ దిస్. క్వాంటిటీ ఎగ్జిస్ట్స్ ట్రూ అని రాసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇక్కడ యూనికార్న్స్ ఫైండ్ ఓకే, ఫైండ్లో మనం ఏం చేయాలి, ఏది ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి కదా. ఎట్లా చెక్ చేసుకుంటావు? వ్యాంపైర్స్ కోలన్ బ్రాకెట్లో పెట్టుకుని డాలర్ ఎగ్జిస్ట్స్ కోలన్ ట్రూ. ఇక్కడ ఏమైంది, వ్యాంపైర్స్ ఉన్నవి మాత్రమే వచ్చినాయి. మనకి ఈజీగా తెలిసిపోతుంది. డంక్కి ముందు ఏముంది, మనకి డంక్స్కి ముందు నీము ఉండాలి, కానీ డైరెక్ట్గా మనకి పైలట్ వచ్చేసింది. ఇక్కడ డంక్స్కి ముందు ఇట్లా అంటే ఉన్నవి మాత్రమే వస్తాయి. అదే రకంగా మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం. సారీ, ఐడియాస్ రావు, అదే బాధ. యాడ్ ఉంటే ఓకే. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఫాల్స్ బిట్. ఇప్పుడు ఏం జరిగింది, వ్యాంపైర్ అనేది ఎక్కడైతే లేదో ఆ డాక్యుమెంట్ మాత్రమే మనకి ఇక్కడికి వచ్చింది. దిస్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఎగ్జిస్ట్స్ అనే ఆపరేటర్ యూజ్ చేసి ట్రూ ఫాల్స్ని బట్టి మనము చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఆ పర్టిక్యులర్ ఏదైతే ఫీల్డ్ నేమ్ మనం ఇచ్చినామో ఆ ఫీల్డ్ ఉన్నవి మాత్రమే ప్రింట్ చేయండి అని అంటే దిస్ ఈజ్ హౌ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్. అవి లేనివి ప్రింట్ చేయండి అంటే దిస్ ఈజ్ హౌ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్. ఇట్లా కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఏమొచ్చింది, ఇక్కడ చూడండి. దీన్ని చెప్పాడు, బాగానే చెప్పాడు. ఇక్కడ ఇన్ ఆపరేటర్ తోటి చేయడం. ఇన్ ఆపరేటర్ తోటి ఎట్లా అంటే, నా ఉద్దేశం ఏంటి అని అంటే, నేను కొద్దిగా ధైర్యమే చేస్తున్నా, బట్ లెట్ us see. అదేం లేదు. ఓకే ఓకే, there is a operator called not in. There is an operator called not in.
సో యాపిల్ యాపిల్స్ అంటే లవ్స్ యాపిల్ అంటే యాపిల్ కాకుండా, యాపిల్ గ్రేప్ కాకుండా మిగతా వాటిని లవ్ చేసే యూనికార్న్స్ ఏమున్నాయి? ఇప్పుడు నా దగ్గర చాలా డేటా ఉంది కదా ఇక్కడ. ఈ డేటాలో నుంచి నాకేం కావాలి? యాపిల్ని లవ్ చేయకూడదు, యాపిల్ని వాటర్ మిలన్ని లవ్ చేసేవి చూసాం మనం. యాపిల్ని, వాటర్ మిలన్ని, క్యారెట్ని లవ్ చేయని డాక్యుమెంట్స్ కావాలి నాకు. ఐ డోంట్ థింక్ ఒక్కటి కూడా ఉన్నట్టు లేదు. ఉన్నట్టుంది. యాపిల్, క్యారెట్, వాటర్ మిలన్. దాన్ని ఎట్లా రాస్తాము? ఇలా రాయాల్సి ఉంటుంది. నాట్ ఇన్. ఫస్ట్ నాట్ ఇన్ అనగానే ఏమొచ్చింది మనకి? యాపిల్, వాటర్ మిలన్ లేని ఎలిమెంట్స్ వచ్చేసినాయి మనకి. చూస్తున్నారా? అదే వాటర్ మిలన్ క్యారెట్ అని అన్నప్పుడు ఆ మూడు లేనివి కూడా, మూడు లేనివే మనకి వచ్చినాయి ఇప్పుడు ఇక్కడ. సరిపోయింది కదా? ఓకే. సపోజ్ ఏదైనా ఎలిమెంట్కి అసలు లవ్స్ అనే ఫీల్డే లేదు. ఏదైనా డాక్యుమెంట్కి లవ్స్ అనే ఫీల్డే లేదు. అది కూడా వస్తుందా రాదా? దాన్ని నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, నేను ఒకసారి ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నా. కొత్త డాక్యుమెంట్ని ఇన్సర్ట్. సార్ నేను మాన్యువల్గా ఇన్సర్ట్ దాంట్లో నుంచి ఇన్సర్ట్ చేయొచ్చు, బట్ ఇట్ టేక్స్ టైం. కాపీడ్, ఇక్కడ నాకు డూప్లికేట్ కావాలి. క్లోన్ డాక్యుమెంట్, ఎస్. ఇక్కడ అసలు నాకు ఏం లేదు. నేను ఐ జస్ట్ వాంట్ టు రిమూవ్ ద లవ్స్ అరే అండ్ దీనికి ఒక పేరు పెట్టుకుందాం. దీని పేరు క్యాథీ. వెయిట్ 600. అరే రామచంద్ర. ఓకే, వెయిట్ 600, ఫీమేల్, నేమ్ బదులు జారా. ఇన్సర్ట్. కొత్తది ఇన్సర్ట్ అయింది ఇప్పుడు. కాకపోతే దానికి ఏంటి ప్రాబ్లం? దానికి ఏంటి ప్రాబ్లం కాదు, లవ్స్ అనే ఫీల్డే లేదు దానికి. వ్యాంపైర్స్ లేదు, లవ్స్ అనే ఫీల్డ్ లేదు. ఇప్పుడు ఏమవుతుంది? సపోజ్ నేను ఇక్కడ నాట్ ఇన్ అని అన్నాను అనుకో. ఇప్పుడు ఇది జారా అనే ఫీల్డ్ ఉంది కదా, ఇది ఎందుకు వచ్చింది అసలు యాక్చువల్గా? అసలు లవ్స్ అనే ఫీల్డే లేదు. గ్రేపు, వాటర్ మిలన్ పక్కన పెట్టు, అసలు ఇది దేన్ని లవ్ చేయట్లేదు. అసలు దీనికి లవ్స్ అనే ఫీల్డే లేదు. నాకు ఇలాంటివి వద్దు, నాకు ఇలాంటివి వద్దు. అట్లాంటప్పుడు నువ్వు రెండింటికి కలిపి ఎట్లా రాస్తావు? లవ్స్ ఎగ్జిస్ట్, డాలర్ ఎగ్జిస్ట్, ట్రూ, కామా ఏమైంది? కరెక్టే రాస్తున్నా కదా? సారీ, అవునా? నేను కరెక్టే నువ్వు అన్నది రైట్. ఎగ్జిస్ట్ అని రాసిన, ఎగ్జిస్ట్స్ అని రాయలేదు. ఇదిగో ఇప్పుడు ఏమైంది ఇక్కడ? అసలు
జారా అనేది లిస్ట్ కావట్లేదు. ఎందుకు లిస్ట్ కావట్లేదు? అసలు దాంట్లో లవ్స్ అనే అరేనే లేదు. అట్లాంటివి నాకు వద్దు. సో మనం నాట్ ఇన్ విత్ ఎగ్జిస్ట్స్ కూడా యూస్ చేసి రాయడం తెలుసుకోవాలి. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ వాట్ దే హ్యావ్ గివెన్. ఓకే, రైట్. మిస్సింగ్ ఫీల్డ్స్ ఏమున్నాయని మెయిన్గా తెలుసుకోవడానికి ఉంటుంది. ఎనీవేస్, ఇన్ ఆర్ ఎగ్జిస్ట్స్ టైప్ నేను ఎక్కువగా వాడేది ఏదైనా ఉందేమో చూస్తున్నాను అంతే. ఆల్ ఎలిమెంట్ మ్యాచ్. ఇప్పుడు ఇక్కడ సైజ్ చూద్దాం. సైజ్ ఏంటి? మన దగ్గర యూనికార్న్స్ ఉన్నాయి. లవ్స్ సైజ్ 2 ఉన్నాయి, 3 ఉన్నాయి కావాలనుకో నాకు. లవ్స్ సైజ్ 3, ప్రతిదీ ఓన్లీ 2 మాత్రమే లవ్ చేస్తున్నాయి. కొన్ని 3 ఐటమ్స్ని కూడా లవ్ చేస్తున్నాయి. ఏంటి ఆ 3 ఐటమ్స్ని లవ్ చేసే ఎలిమెంట్స్, డాక్యుమెంట్స్? ఎవరు ఆ యూనికార్న్? సోల్నారా ఈజ్ లవింగ్ 3. సో 3 ఐటమ్స్ని లవ్ చేసే డాక్యుమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. హౌ డు ఐ డూ దట్? సైజ్ db.unicorns.find of. దీంట్లో దేని సైజు? లవ్స్కి సంబంధించిన డాలర్. దాన్ని నేను ఎట్లా కంపేర్ చేస్తున్నా చూడండి. లవ్స్లో మళ్ళీ సైజ్ కావాలి నాకు. సైజ్ డాలర్ సైజ్ ఈజ్ 3. ఇప్పుడు నాకేమొచ్చింది? 3 సైజ్ ఉన్నటువంటి మాత్రమే వచ్చింది. సోల్నారా ఒక్కటే వచ్చింది. యా, సో బేసిక్గా ఇవి నేను ఇప్పుడు వరకు చూపించింది జస్ట్ కొన్ని ఆపరేటర్స్, జనరల్గా రెగ్యులర్గా మనం యూజ్ చేసే ఆపరేటర్స్ అంతే. రైట్, ఓకే. ఇప్పుడు ఇక్కడ స్లైస్ అని ఉంది. ఇది ఇక్కడ సెకండ్ ఫీల్డ్ కింద వస్తుంది చూడండి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రొజెక్షన్ ఆపరేటర్. ఇక్కడ మనం కొద్దిగా అలవాటు అర్థం చేసుకోవాలి. ఇక్కడ వాట్ ఈస్ దిస్ కాల్డ్ యాజ్ ప్రొజెక్షన్. ఇంకా నేను ప్రొజెక్షన్ గురించి మాట్లాడనే లేదు. ఐ విల్ కమ్ టు దట్ పాయింట్ ఫస్ట్, దెన్ ఐ విల్ గో బ్యాక్. ఇక్కడ కరెక్ట్ ఆపరేషన్స్లో క్వెరీ చేసాము. హియర్ ద కమ్స్ అండర్ ప్రొజెక్ట్ ఫీల్డ్స్. సో ఈ ప్రొజెక్ట్ ఫీల్డ్స్కి వచ్చేసరికి మనం అవుట్పుట్లో మనం ఏదైనా అవుట్పుట్ అనగానే అన్నిటినీ ప్రింట్ చేసేస్తున్నాం. అంటే ఒక డాక్యుమెంట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ ప్రింట్ అయిపోతున్నాయి. అట్లా కాదు, నాకు ఓన్లీ సెట్ ఆఫ్ ఐటమ్స్ అంటే నేమ్. ఇప్పుడు సైజ్ 3 లవ్స్ చేసే వాటి నేమ్ ఏంటి అని కావాలనుకో నాకు అప్పుడు ఓన్లీ నేమ్స్ మాత్రమే రావాలి. సోల్నారా అని మాత్రమే రావాలి. నేమ్ సోల్నారా, మొత్తం అంతా అవసరం లేదు. సో అట్లా ఓన్లీ స్పెసిఫిక్ థింగ్స్ని డిస్ప్లే చేయడానికి మనము ప్రొజెక్షన్ అనేదాన్ని, అంటే అట్లా డిస్ప్లేని కంట్రోల్ చేయగలిగితే దట్ ఈస్ కమ్స్ అండర్ ప్రొజెక్షన్. పాయింట్ నెంబర్ 1. సో ఇప్పుడు ఈ ప్రొజెక్షన్లో ఆ ప్రొజెక్షన్ ఎక్కడ రాస్తాము అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇదిగోండి ఇక్కడ ప్రొజెక్ట్ అని అన్నాడు చూసారా. ఫైండ్ తర్వాత ఏం చెప్తున్నాడు? ప్రొజెక్ట్ అని అంటున్నాడు. డాట్ ప్రొజెక్ట్ చూద్దాం. డాట్ ప్రొజెక్ట్ నేమ్ ఈజ్ ట్రూ. ప్రొజెక్ట్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్. సో ఇక్కడ Node.jsలో ఎగ్జిక్యూట్ అయినప్పుడు అవుతుందేమో, బట్ ఇట్ విల్ నాట్ వర్క్ విత్ దిస్ వన్.
అదే మనం మోంగో షెల్లో తీసుకున్నాం అనుకో, దీన్ని సెకండ్ ఆర్గ్యుమెంట్గా పాస్ చేయాల్సి ఉంటుంది. నువ్వు ఏదైతే రాసావో ఇదే కోడ్ని ప్రొజెక్షన్ అనే పేరు అవసరం లేకుండా, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఫైండ్ అయిపోయిన తర్వాత, అంటే ఫైండ్కి సంబంధించిన క్వెరీ బ్రాకెట్స్ అయిపోయిన తర్వాత కామా పెట్టి ప్రొజెక్షన్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఐ రిపీట్, ప్రొజెక్షన్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ మనము ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇలా రాసినప్పుడు ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు మొత్తం మనకి డేటా అంతా రావట్లేదు, ఓన్లీ నేమ్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు మనకు డేటా మొత్తం రావట్లేదు, ఓన్లీ నేమ్ ఒక్కటే వస్తుంది. ఐడి అయితే డిఫాల్ట్ అన్నట్టు. లేదు నాకు ఐడి వద్దు స్వామి అన్నాం అనుకో, దీన్ని ఏం చేయాలి, ప్రొజెక్షన్ ఆబ్జెక్ట్ ఉంది కదా, దిస్ ఈజ్ కాల్డ్ క్వెరీ ఆబ్జెక్ట్. ఇక్కడ మనం క్వెరీ రాస్తాం, ఇక్కడ ప్రొజెక్షన్ రాస్తాం. సో నేను మొత్తం అంతా చూపించాలి అని అంటే ఫైండ్ లోపల మనం ఏమేమి చేయొచ్చు, రెండు ఆబ్జెక్ట్స్ని పాస్ చేయొచ్చు. ఇబి డాట్ యూనికాన్స్ డాట్ ఫైండ్ ఆఫ్. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే రెండు ఆబ్జెక్ట్స్. ఫస్ట్ ఆబ్జెక్ట్ పని ఏంటి, క్వరీ చేయడం. సో ఫస్ట్ పార్ట్ ఈజ్ ఫర్ క్వరీ. ఇప్పుడు దాంట్లో నెస్టెడ్ పార్ట్ ఉంటుంది, ఇన్ అప్లై చేయడం, అలాంటి ఏది క్వరీ చేయడానికి ఏం చేసినా సరే ఈ రెండు బ్రాకెట్స్ మధ్యలోనే పెట్టాలి. ప్రొజెక్షన్కి సంబంధించింది ఏదైనా సరే సెకండ్ బ్రాకెట్స్లోనే పెట్టాలి. దాని లోపల మల్టిపుల్ క్వరీ లోపల మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ పాస్ చేసినా సరే అదంతా కూడా దీంట్లోనే ఉండాలి. దిస్ సెకండ్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఫైండ్ క్వరీ ఈజ్ ఫైండ్ ఈజ్ ప్రొజెక్షన్. సో ఇక్కడ నేను ఏం చేయొచ్చు అని అంటే _id ఈజ్ ఫాల్స్ అన్నాను అనుకో, ఇప్పుడు అన్ని ఆబ్జెక్ట్స్లలో నుంచి ఐడి ఇగ్నోర్ అయిపోతుంది. అలాగే నేమ్ ఈజ్ ట్రూ అన్నాను అనుకో, నేమ్ ఒక్కటి మాత్రమే డిస్ప్లే అవుతుంది, మిగతా ఏమీ డిస్ప్లే కావు. డిఫాల్ట్గా నేమ్తో పాటు ఐడి కూడా వస్తుంది. మనం ఇప్పుడు ఏం చేసాము, ఐడిని తీసేసాం, రైట్? అట్లా. నెక్స్ట్ 0 అని కూడా ఇవ్వచ్చు, ట్రూ ఫాల్స్ తోటి కాకుండా 0, అప్పుడు కూడా సేమ్ రిజల్ట్. సపోజ్ ఇప్పుడు మీరు నేమ్ ట్రూ అని కాకుండా 1 అని కూడా ఇవ్వచ్చు. 1 అని ఇస్తే మనకు వచ్చిన రిజల్ట్ ఏంటి, సేమ్ అది ఎట్లుందో అట్లాగే వచ్చింది. ఒక్క నిమిషం. హలో, చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి.
ఏమైంది? 1 లాగానే తీసుకుంది అది. ఓకే. ఆ, దీన్ని మనం కావాలనుకుంటే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో కూడా మనం పెట్టుకోవచ్చు. We can make ascending order and descending order. చూద్దాం. ఇక్కడ హార్నీ అరోరా నేమ్ -1, నేమ్ కామా ఇంకోటి ఏంటి, వ్యాంపైర్స్ ఈజ్ 1. ఇక్కడ ఏమైంది, ఇక్కడ వ్యాంపైర్స్ కూడా వచ్చినాయి, వ్యాంపైర్స్తో పాటు వచ్చినాయి. ఓకే. సరే, వ్యాంపైర్స్తో పాటు వచ్చినాయి. ఇంకా చెప్తున్నారు. సో ఫండమెంటల్గా మనకి ఒక ప్రొజెక్షన్ అంటే దాంట్లో ఉన్న వాల్యూస్ని డిస్ప్లే చేయాలి వద్దు అనే దాని గురించి మనకి ఇక్కడ పాయింట్ ఉంది. ఓకే. ఇంకోటి ప్రొజెక్షన్లో ఇంకేం చేస్తాం, క్వెరీ అనేది ఫస్ట్ పార్ట్ కింద రాసుకుంటాం, ఇక్కడ ప్రొజెక్షన్ అనేది సెకండ్ పార్ట్ కింద రాసుకుంటాం. దట్స్ ఓకే. ఇంకా ఏ రకంగా ప్రొజెక్షన్స్ ఉంటాయి అనేది నేను ఆలోచిస్తున్నాను. ఓకే, ఎస్, ప్రొజెక్షన్. One or true specifies the inclusion. Okay. 0 or false, exclusion. ఇదంతా ఫైండ్ చెప్తాడేంటి, ప్రొజెక్షన్ చెప్పండి. ఇదంతా ఫైండ్కి సంబంధించింది. రైట్, నేను ఇక్కడ వచ్చింది. నేమ్ 1 కాంట్రిబ్యూట్స్ 1. ఓకే. నేమ్ డాట్ ఫస్ట్, మీరు ఎంబెడెడ్ డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు మీరు ఈ రకంగా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ ఫైన్. ఎస్ ఎస్. స్లైస్ టు ఎక్కడ అప్లై చేశాడు, కంట్రీస్కి స్లైస్ టు అప్లై చేశాడు. సో దీని మీనింగ్ ఏంటి, ఒకసారి దీని మీనింగ్ అర్థం చేసుకోవాలి అని అంటే మనకి కంట్రిబ్యూషన్స్కి సంబంధించిన డేటా కావాలి మనకి. ఏది డేటా, ఇది దేనికి సంబంధించిన డేటా. 1 మినిట్. ఇప్పుడు ఇక్కడ నా దగ్గర డేటా అంతా ఉంది, ఏ డేటా మీద అప్లై చేయాలో కూడా ఇంపార్టెంటే కదా. ఎయిర్బిఎన్బిలో ఉన్న డేటానా ఇది?
కాదు, యూజర్స్, థియేటర్స్, సెషన్, మూవీస్. ఇది దేంట్లో డేటా? ఇది బయాస్ కలెక్షన్కి సంబంధించిన డేటా. బయాస్ ఎట్లాగో మన దగ్గర ఈ డీబీ లేదు, బయాస్ కలెక్షన్ అయితే కనపడతలేదు నాకు అక్కడ. ఈ బయాస్ కలెక్షన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకుని ఇన్సర్ట్ చేసుకుందాం. సో మనకి 10 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినాయి బయాస్కి సంబంధించి. దీంట్లో కాంట్రిబ్స్ అనేది ఒకటి ఉందనుకుందాం. కాంట్రిబ్స్, రైట్. సో వీడు ఏమంటున్నాడు అనేది అర్థం చేసుకోండి. ఇక్కడ ఫైండ్ కాంట్రిబ్స్ 1 అన్న తర్వాత ఎక్కడెక్కడ కాంట్రిబ్స్ ఉన్నాయో వాటన్నిటిని చూపిస్తాడు. ఒక్కసారి దాన్ని ఏమేమి కాంట్రిబ్స్ ఉన్నాయో చూద్దాం. సో హియర్ వాట్ ఐఎమ్ సపోజ్ టు షో, db.bios find ఆఫ్, దీంట్లో ఎంటీ ప్రాజెక్ట్ కామా ప్రొజెక్షన్లో నాకు ఏమేమి కావాలి, ఐడి వద్దు, తర్వాత సరే నేమ్ ఉంచేసే, నేమ్ ఈజ్ 1 అండ్ కాంట్రిబ్స్ 1. ఇక్కడ చూస్తే కాంట్రిబ్స్ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2, ఇక్కడ చూస్తే 4, ఇక్కడ 3, ఇక్కడ 4. సో ఇక్కడ 4 డిస్ప్లే అయిపోతున్నాయి. 4 డిస్ప్లే అవ్వకుండా మనము ఏం చేయొచ్చు అని అంటే కాంట్రిబ్స్కి డైరెక్ట్గా ఆబ్జెక్ట్ అసైన్ చేసేసి, ఇది ఎలాగో 1 అయిపోతుంది అంటే దీన్ని ఎలాగో చూపించాలి చేసేసి $slice2 అని అంటే ఏం జరిగింది ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో జాన్ బగ్స్ ప్రాజెక్టు, దాంట్లో అన్ని కాంట్రిబ్యూషన్స్ చూపించట్లేదు మీకు. ఇక్కడ ఆల్రెడీ నేను ఇదిగో జాన్ బగ్స్ ప్రాజెక్ట్కి సంబంధించిన కాంట్రిబ్యూషన్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. కానీ అల్టిమేట్గా చూపించేది ఎన్ని, 2 మాత్రమే చూపిస్తుంది. స్లైస్ ఈజ్ బేసికల్లీ షోయింగ్ ఇన్ దట్ వే. ఓకే ఓకే సరే, అదొకటి చిన్నది చూపిద్దామని నా పాయింట్ ఉండే. ఇది అయిపోయిన తర్వాత ఒక్క 2 minutes మీరు దీని మీద స్పెండ్ చేయాలి. ఇప్పుడు ఒక్క నిమిషం. ఏది నాకు మిగతా సార్టింగ్ ఒకటి ఉంది. సార్టింగ్ మీ ఇష్టం నాన్న, మీరు ఎక్కడ సార్ట్ చేసుకుంటారనేది మీ ఇష్టం, అది నాకు సంబంధించింది. అంటే బ్యాక్ ఎండ్లో చేసుకుంటారా, ఫ్రంట్ ఎండ్లో చేసుకుంటారా, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. మాస్టరింగ్ ఎస్, ఇదిగో ఇక్కడ చూడు. సో సార్ట్ అనేది ఒక ఫంక్షన్ అన్నమాట. ఇది కూడా యాక్చువల్గా ఒక ప్రొజెక్షన్ కిందకే వస్తుంది, కానీ ఇవన్నీ ఫంక్షన్స్ కిందకు వస్తాయి అన్నమాట. అంటే ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేయడం. ప్రొజెక్షన్ కమ్స్ అండ్ ఇన్సైడ్ ద
ఫైండ్ మెథడ్, దాని మీద కూడా మనం సార్ట్ అప్లై చేసుకోవచ్చు. దాని మీద కొన్ని ఆర్డర్స్, ఓన్లీ సెలెక్షన్ వరకు మాత్రమే అనుకుంటే మీరు డైరెక్ట్గా ప్రొజెక్షన్లో రాసేసుకోండి, ప్రొజెక్షన్ ఆబ్జెక్ట్లో. లేదు సార్ట్ చేసుకోవాలి అని అనుకుంటే ఇట్లా రాయండి. విల్ గో బ్యాక్ టు db డాట్ యూనికాన్స్ డాట్ ఫైండ్ ఆఫ్ ఆల్ with only name as one and no id. వీటిని సార్ట్ చేయాలి. దీన్ని ఎట్లా సార్ట్ చేయాలి? సార్ట్ బై నేమ్ ఈజ్ వన్ అని అన్నాను అనుకో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అరోరా అనేది ఫస్ట్ వచ్చింది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏదైతే ముందుందో అది మనకి వచ్చేస్తుంది. క్లియర్? అట్లాగే లేదు నాకు వ్యాంపైర్స్ని బేస్ చేసుకుని సార్ట్ చేయాలనిపించింది అనుకో, నాకు హార్నీ అనేది ముందు వచ్చేసింది. ఐ డోంట్ రిమెంబర్, ఐ థింక్ హార్నీ ఈజ్ హ్యావింగ్ మోర్ నెంబర్ ఆఫ్ vampires. No, it's not like that. ఎవరికి ఎక్కువ ఉన్నాయి వ్యాంపైర్స్? వన్ 165 డంక్స్ గాడికి ఎక్కువ ఉన్నాయి వ్యాంపైర్స్. 165 వ్యాంపైర్స్. సో ఇక్కడ నాకు అవుట్పుట్ దాంట్లో ఏం కనపడింది? డంక్స్. జారా ఎందుకు వచ్చింది మరి? ఏమీ వ్యాంపైర్స్ లేని వాళ్ళని అందరినీ లాస్ట్లో ఇస్తుంది. వ్యాంపైర్స్ లేని వాటిని లాస్ట్లో ఇస్తుంది. నాకు ఒక చిన్న డౌట్, నీము వేర్ ఈస్ నీమ్? No. Something I am missing. ఒక్క నిమిషం. సో సార్ట్ బై, సపోజ్ ఇక్కడ వ్యాంపైర్స్ కూడా పెట్టుకుందాం, అంతే కదా? వ్యాంపైర్స్ 1. సో ఇప్పుడు వ్యాంపైర్స్ కూడా మనకి లిస్ట్ అయినాయి, కానీ దీస్ ఆర్ ఆల్ నాట్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ వ్యాంపైర్స్. లేదు, ఇది ఆర్డర్లో లేదు. ఎందుకు ఆర్డర్లో లేదు? నేను తప్పు రాశాను కదా. వ్యాంపైర్స్ ఇప్పుడు చూడు ఎట్లా వచ్చింది. యూనిక్ క్రామ్ అంట, యాక్చువల్గా ఎక్కువ వ్యాంపైర్స్ ఉన్నాయి. అసలు లేని కూడా డిస్ప్లే అవుతున్నాయి. వ్యాంపైర్స్ అనేవి లేని కూడా మనకి టాప్లో డిస్ప్లే అయిపోతున్నాయి. అవి నాకు వద్దు అనిపించింది అనుకో, నువ్వేం చేస్తావు అప్పుడు? మరి ఇక్కడ ఓకే, నాట్ ఇన్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తున్నాం? అరేలో ఉన్న వాటి కోసం మనము ఇన్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం. అసలు అది లేకపోతే దాన్ని ఫైండ్ అవుటే చేయకండి అనడానికి మనం ఏం యూజ్ చేయాలి? ఎగ్జిస్ట్స్ ఈజ్ ట్రూ. ఏది ఎగ్జిస్ట్స్ వ్యాంపైర్స్ ఈజ్ ట్రూ. అయ్యి top level unknown top level operator if you want to find ఇది ఏంది? ఇది సారీ ఛే,
ఫైండ్ vampires డాలర్ ఎగ్జిస్ట్స్ ట్రూ. సో ఇప్పుడు ఏమొచ్చింది నాకు, వ్యాంపైర్స్ అసలు లేని వాటిని అసలు నేను డిస్ప్లే చేయలేదు. పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటి, వ్యాంపైర్స్ 1 అని కాకుండా వ్యాంపైర్స్ -1 అని ఇచ్చినాను అనుకో, వాట్ విల్ హ్యాపెన్, రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది, అంటే డిసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది, డిసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది అలా వ్యాంపైర్స్కి సంబంధించి. ఓకే, అట్లాగే ఇప్పుడు నేను వ్యాంపైర్స్ అని కాకుండా WEIGHT వెయిట్ అని తీసుకుని వెయిట్ ఉందా, వెయిట్ తీసుకుంటే వెయిట్ని సార్టెడ్ ఆర్డర్లో మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది, వెయిట్ని బేస్ చేసుకుని ఇక్కడ. ఓకే, అది కూడా ఓకే రైట్. నెక్స్ట్ దీంట్లో ఇంకా ఏమన్నా, జెండర్, జెండర్ని బేస్ చేసుకుని సార్ట్ చేస్తే ఏం జరుగుతుంది, జెండర్ డిస్ప్లే చేయండి. సరే నిన్నే తీసుకోవాలా అని కాదు, సింప్లిఫైడ్గా ఉండడానికి నేను అట్లా రాస్తున్నా. అసలు ఈ సార్ట్ అనేది లేకుండా రాద్దాం. ఫస్ట్ ఏమొస్తుంది, ప్రతిదానికి సంబంధించిన జెండర్తో పాటు వస్తుంది. అండ్ సార్ట్ జెండర్ 1 అని అంటే ఫస్ట్ నాకేమొస్తుంది, మేలా ఫీమేలా, ఫీమేల్ వస్తాయి. ఎందుకు, ఎఫ్ ముందు వస్తుంది కాబట్టి, ఫీమేల్ ముందు వస్తుంది. కాకపోతే ఈ మిగతా వాటిలో అన్నీ కూడా మేల్సే ఉన్నాయి, కానీ వీటిలో ఉన్నవి మాత్రం నేమ్ తోటి సార్టెడ్ ఆర్డర్ అయి రావట్లేదు. మేల్స్లో కూడా డిస్ప్లే వాటిలో ఫస్ట్ ఏం డిస్ప్లే కావాలి, డంగ్స్ అని డిస్ప్లే కావాలి, కానీ దాని ఐడిని బేస్ చేసుకుని సార్ట్ చేసుకుంటుంది. సో నేను ఎట్లా రాసుకోవచ్చు అని అంటే, క్వరీ జెండర్ తర్వాత కామన్ నేమ్ 1 అన్నాను అనుకో, ఇప్పుడు మేల్స్ ఫస్ట్ ఫీమేల్స్ తర్వాత మేల్స్ డిస్ప్లే అవుతాయి. ఫీమేల్స్లో కూడా ఫస్ట్ ఆర్డర్ ప్రకారం నేమ్ని బేస్ చేసుకుని ఆర్డర్ ప్రకారం మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఇట్లా మనము షార్ట్కట్లో రాసుకోవచ్చు. ఇంకొక ఒక్క పాయింట్ చెప్పేసి ఈరోజు క్లోజ్ చేస్తా. ఆ పాయింట్ ఏంటి అని అంటే, మనం అప్డేట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మనం అప్డేట్ చేసేటప్పుడు. ఓకే, దీంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సెట్ అన్నమాట. ఈ సెట్ అనేది కనుక మనం సరిగా చేయకపోతే చాలా ఇబ్బందులు రాబోతున్నాయి మనకి. ఏందో ఒకసారి చూపిస్తా చూడండి. నాది కాదు క్లాస్, వేరే క్లాస్లో అటెండ్ అయ్యి. అవును, ఇంకా మన క్లాస్ స్టార్ట్ అవ్వలేదు, కొద్దిగా టైం పడుతుంది. ఈ క్లాస్ కంప్లీట్ అవ్వడానికి 5 minutes టైం పడుతుంది. చూడండి ఒకసారి. db.unicorns.update1 అని తీసుకుని, ఈ అప్డేట్ 1లో కూడా 2 పార్ట్స్ అన్నమాట. ఒకటి క్వెరీ, తర్వాత ఏం అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు క్వెరీ చేసేటప్పుడు ఏంటి, నేమ్ ఈజ్ జారా, ఏం అప్డేట్ చేయాలనుకుంటున్నావు. యాక్చువల్గా జారా దగ్గర ఏముంది, జారాకి ఏం అప్డేట్ చేయాలి. ఇంతకుముందు జారా ఏంటి అసలు,
జారా వెయిట్ ఎంత? 640. జారా వెయిట్ని నేను 640 నుంచి 899కి చేద్దాం అనుకుంటున్నాను. వెయిట్ 899 ఇట్లా చేసి ఎంటర్ కొట్టా. ఏమైంది? అప్డేట్ డాక్యుమెంట్ రిక్వైర్స్ అటామిక్ ఆపరేటర్స్. ఇంతకుముందు ఏమైంది అంటే ఏం లేదు, సింపుల్. ఇంతకుముందు ఏమయ్యేదంటే ఇట్లా తీసేసుకుని అప్డేట్ చేసేది. సరే, ఇక్కడ ఏమంటున్నాడు, డాలర్ సెట్ వాడి చేయమంటున్నాడు అంతే. ఇదిగో ఈ రకంగా అప్డేట్ చేయాలి మనం. సో అట్లా చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ డాలర్ సెట్ అని తీసుకుని దానికి మనము వెయిట్ ఆపరేటర్ని అప్లై చేయాలి. ఇప్పుడు ఏమైంది చూడండి, అక్నాలెడ్జ్మెంట్ వచ్చింది మనకి. ఏమని? మ్యాచ్డ్ 1, మోడిఫైడ్ 1. ఒకటి మ్యాచ్ అయింది, మోడిఫికేషన్ కూడా జరిగింది. ఓకే, ఇప్పుడు db.unicorns.find of name Zara అని అంటే ఇక్కడికి ఏమైంది నాన్న? 899. ఇంతకుముందు మనకి ఎట్లా జరిగేది అని అంటే ఇట్లా రాస్తే ఈ జారా ఆబ్జెక్ట్లో అన్నీ పోయి ఐడి ఉండేదిలే, అన్నీ పోయి ఓన్లీ వెయిట్ ఒక్కటే వచ్చేది, మిగతావన్నీ రిమూవ్ అయిపోయేవి. అలా కాకుండా ఉండడానికి మేము సపరేట్గా సెట్ ఆపరేటర్ యూజ్ చేయాల్సి వచ్చేది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఇచ్చాడు వీడు. ఇంతకుముందు ఇలా జరిగేది. ఇఫ్ యూ హ్యావ్ ప్లేడ్ విత్ యువర్ యూనికార్న్స్ కలెక్షన్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఒరిజినల్ డేటా ఎనీమోర్. ఇప్పుడు ఏంటంటే మన మోంగో షెల్ దాన్ని రిజెక్ట్ చేసింది, అసలు అట్లా రాయకూడదు అని చెప్పేసి మనకు చెప్పింది. సో ఈ సెట్ ఆపరేటర్ మాత్రం మీరు జాగ్రత్తగా యూజ్ చేయండి. ఈ పుష్ కానీ వ్యాంపైర్స్ కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు నాన్న. ఇప్పుడు నేను ఒక ట్రాస్ చూపించాను కదా, అదే సరిపోతుంది. ఓకే, మిగతాది ఏదన్నా ఉన్నా నేను చెప్తాను. ఓకే, సో నేను రేపు క్లాస్ ఒక్క నిమిషం అండి. ఎంఎస్బి అండ్ సూర్యనారాయణ ఒకసారి మీరు నాకు వాట్సాప్లో పింగ్ చేయండి. యా, ఓకే, దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. రేపు క్లాస్ ఉందా లేదా అనేది నేను మెసేజ్ పెడతాను. నాకు ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది, అది ఎప్పుడని ఇంకా షెడ్యూల్ ఇవ్వలేదు. ఓకే, యా.